సంక్రాంతి రేసులో దిగుతున్నామని ఎంతమంది వచ్చినా ఎంత సందడి చేసినా జనవరి 1st వీక్ వరకే. ఆ తర్వాత చేతులెత్తేస్తారా? సంక్రాంతి బరిలో దిగుతున్నామని యంగ్ హీరోస్ చెప్పుకున్నా చిరంజీవి ప్రభాస్ ధాటికి తట్టుకోలేక యూటర్న్ తీసుకుంటారా? సంక్రాంతికి వస్తున్నామని 7 కాచుకొని కూర్చున్నారు. ఇందులో వచ్చే వాళ్ళెంతమంది, వెనక్కి వెళ్లే వాళ్ళెంతమంది? హ్యావ్ ఎ లుక్. 2026 సంక్రాంతికి గట్టి పోటీ నడుస్తోంది. ఆల్రెడీ 7 సినిమాలు కర్చీఫ్ వేసేశాయి. ఈ సినిమాల నుంచి ఏ అప్డేట్ వచ్చినా సంక్రాంతికి వస్తున్నామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఎవ్వరు తగ్గనట్టు కనిపిస్తున్నా చివరికి ఒకరిద్దరు తగ్గాల్సిందే. కాదు కూడదు వచ్చేస్తామని బుకాయించినా తగ్గే పరిస్థితులు వస్తాయి. జనవరి 9న రిలీజ్ అవుతున్న రాజాసాబ్తో సంక్రాంతి సీజన్ మొదలవుతోంది. 7 సినిమాలు పోటీ పడుతుంటే 4 స్ట్రైట్ మూవీస్ కాగా ఇందులో 2 స్టార్స్ ఉన్నారు. 2 డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత చిరంజీవికి సంక్రాంతి బాగా కలిసొచ్చింది. ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యింది. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా సంక్రాంతి సెంటిమెంటే. F2 సరిలేరు మీకెవ్వరు సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ రేంజ్ పెంచుకున్నాడు. సంక్రాంతికి కన్ఫర్మ్ అయిన టికెట్ ఏదైనా ఉందంటే అది మన శంకర వరప్రసాదే. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత సంక్రాంతికి కన్ఫర్మ్ గా వచ్చే సినిమా రాజాసాబ్. ఇప్పటికే చాలా వాయిదాలు పడి సంక్రాంతికి వస్తున్నామని ప్రకటించారు. చిరంజీవితో పోటీ లేకుండా జనవరి 9నే రిలీజ్ అవుతోంది. మన శంకర వరప్రసాద్ 12 లేదంటే 13న వస్తాడు. రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ సంక్రాంతికి కన్ఫర్మ్ అయితే మిగతా సినిమాల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఈ ఇద్దరి స్టార్స్ తో పాటు రావడానికి ఒకరిద్దరు యంగ్ హీరోలకు ఛాన్స్ ఉంది. మాస్ జాతరతో వస్తున్న రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ మధ్యనే ప్యారిస్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాడు. సినిమా మొదలైందో లేదు సంక్రాంతికి రిలీజ్ అంటూ డేట్ ఇచ్చినా షూటింగ్ నవంబర్ నాటికి పూర్తయినా ఇద్దరు స్టార్స్ మధ్యలో వచ్చే ఛాన్స్ తక్కువేనట. ఇంతవరకు సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా రాలేదు.